ఆచి చికెన్ మసాలా. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఇదొక కీలక మలుపు. ఫామ్ హౌస్ ని సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. వివాదాలకు సెంట్రల్ గా మారింది రోహిత్ ఫామ్ హౌస్. అసైన్డ్ భూమిలో ఫామ్ హౌస్ కట్టారని తేల్చారు అధికారులు. సిట్ అదుపులో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ఉన్నాడు. రోహిత్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి ఈ అభిషేక్ సింగ్. రోహిత్ కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా తెలిసింది. అయితే అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాని ప్రస్తుతం సిట్ టీం విశ్లేషిస్తోంది. డ్రగ్స్ కేస్ అండ్ ఫామ్ హౌస్ సీజ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడైతే ఈ పార్టీ జరిగిందో ఆ ఫామ్ హౌస్ను అధికారులు సీజ్ చేశారు. సో ప్రజెంట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇదే ప్లేస్లో మొన్న డ్రగ్ పార్టీ జరిగింది. సో రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మెయిన్ ఫామ్ హౌస్ ఉన్నటువంటి రూమ్ అది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ని మనం చూస్తున్నాము. సో ఇదే ప్లేస్లో మొన్న పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆ పార్టీని అడ్డుకొని వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినటువంటి ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం. సో ఇదే ప్లేస్లో పార్టీ జరుగుతుండగా పోలీసులపైకి కాల్పులు జరిపారు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ కాల్పులకు తెగబడినటువంటి నమిత్ శర్మతో పాటు రివాల్వర్ ఓనర్గా ఉన్నటువంటి రితీష్ రెడ్డి అండ్ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అనేక వివాదాలకి సెంట్రిక్గా ఈ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ని అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మెయిన్ గతంలో ఇదే రూమ్లో మనం చూడొచ్చు మొయినాబాద్ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకి సంబంధించినటువంటి రూమ్ ఎపిసోడ్ అంతా కూడా ఇదే రూమ్ సెంట్రిక్గా జరిగింది. సో ఇప్పుడు ఈ రూమ్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అండ్ సేమ్ టైం ఈ ఫామ్ హౌస్కి సంబంధించి దీని లీగాలిటీ ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు అధికారులు వెరిఫై చేశారు. సో గతంలో అసైన్డ్ భూమిగా ఉన్నటువంటి దీంట్లో ఫామ్ హౌస్ని నిర్మించారు అనేటువంటిది అధికారుల దర్యాప్తులో బయటపడింది. సో అది కూడా ఒక రీజన్ ఈ ఫామ్ హౌస్ని సీజ్ చేయడానికి అని చెప్పేసి సమాచారం అందుతుంది. సో ఫర్దర్గా మండే రోజు కస్టడీ పిటిషన్ పైన తీర్పు రాబోతుంది కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత రోహిత్ రెడ్డి ఎట్లాంటి ఆన్సర్ చెప్తారో ఈ ఫామ్ హౌస్లో జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి చూడాల్సింది. విడుదల సురేష్తో మొయినాబాద్ నుండి ప్రణీత టీవీ 9.